హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అనూష థాట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమిటంటే కొత్తిమీర ఇంకా పుదీనా లేకుండా ఈ ఒక్క ఆకు వేసి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అనేది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. బగారా రైస్ కూడా చాలా తక్కువ మసాలాతో రుచికరంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రైస్ అనేది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకోవాలి. ముందుగానే బియ్యం నానబెట్టుకోవడం వల్ల ఈ రైస్ చక్కగా ఉడుకుతుంది. రైస్ ప్రిపేర్ కోసం ఎలాంటి మసాలాలు తీసుకోవాలో చూసేద్దాం. ఒక 3 లేదా 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 వచ్చేసి యాలకులు ఇలా దంచేసి తీసుకోవాలి. కొద్దిగా స్టార్ పువ్వు, కొంచెం షాజీరా, ఇంకా కొంచెం సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల బగారా రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 కట్ చేసిన ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. రైస్ ప్రిపేర్ చేయడం కోసం అన్నం వండుకునేటటువంటి గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. 2 కలిపి తీసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ రైస్ తో చాలా బాగుంటుంది. మనం వేసుకున్నటువంటి గీ ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలాలు వేసుకోవాలి. ముందుగా మసాలాలు వేసి వేగించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్ని కలిపి ఒక్కసారే వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి సరిగ్గా వేగవు. ఎండాకాలం ఎక్కువగా మసాలా ఫుడ్స్ అనేది తీసుకోకూడదండి. ఇలా ఇంట్లోనే మనం చాలా తక్కువ మసాలాలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ లో ఎక్కువగా మసాలా ఉండడం వల్ల వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే తక్కువ మసాలాలతో ఇలా చికెన్ కర్రీ బగారా రైస్ చేసి పెట్టండి. వాళ్ళ కడుపు అనేది హాయిగా ఉంటుంది. మసాలాలు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లేదా 3 టమాటాలు తీసుకొని వాటిని కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే ఇలా బగారా రైస్ చేసుకునేటప్పుడు తప్పకుండా నెయ్యి అయితే వాడతానండి. నాకైతే నెయ్యి ఇంట్లోనే ఉంటుంది, బయట నుంచి తెచ్చుకోనండి. ఇంట్లో నేను పోయించుకునే పాలతోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. టమాటాలు అనేది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసినా కానీ చాలా బాగా పర్ఫెక్ట్ గా ఈ బగారా రైస్ అనేది కుదురుతుంది. మనం ఈ రైస్ ప్రిపేర్ చేయడం కోసం బియ్యం అనేది ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి ఇన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలని చెప్పనండి. బియ్యం కడిగి నానబెట్టుకునే ముందే ఎసరైతే చెక్ చేసుకుంటాను వేళ్లతోనే. ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్ళనే నేను తాలింపులో వేసేసుకుంటాను. సేమ్ ఈ వీడియోలో చూపించాను కదా, అలానే బియ్యంలోని ఎసరు మొత్తం వేసుకున్న తర్వాత రైస్ కు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర బిర్యానీ పొడి మసాలా ఉంటే వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్మా వండేటప్పుడు ఎసరా ఏ విధంగా అయితే మరుగుతుందో అలా మరిగినప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం ఆ రైస్ లో వేసుకోవాలి. మా వారు ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా నేను ఇలానే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేస్తాను. మా పిల్లలు ఇష్టంగా తృప్తిగా తింటారండి. వాళ్ళు తృప్తిగా తింటే నాకు చాలా ఇష్టం. బియ్యం అన్ని వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టుకొని కొంచెం సేపటి తర్వాత సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ ఉడికిపోయే లోపల చికెన్ కర్రీ కోసం మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుంది. ఒక 4 లేదా 5 లవంగాలు కూడా వేసుకోవాలి. 2 యాలక్కాయలు వేసుకొని ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, పచ్చిదైనా పర్లేదు ఎండిదైనా పర్లేదండి కొబ్బరి అనేది. ఒక 2 లేదా 3 వరకు ఉల్లిపాయలు వేసుకొని దానిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక దాక పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కే లోపు మనం తెచ్చుకున్నటువంటి చికెన్ అనేది శుభ్రంగా నీట్ గా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉంటే దీంట్లో వేసి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. లేదంటే ఈ ఉల్లిపాయలతో మిక్సీ పట్టేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసి పట్టుకోవాలి. చికెన్ అయితే క్లీన్ గా కడిగేసుకున్నాను. మసాలా పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయిన తర్వాత మనం కడిగి శుభ్రంగా నీళ్లు మొత్తం లేకుండా తీసుకున్నటువంటి చికెన్ అయితే వేసుకొని వేపుకోవాలి. ఈ చికెన్ అనేది హైలో బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక 1/2 కేజీ టమాటా వేసుకుంటే సరిపోతుంది. చికెన్ మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటాలు ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నా, చిన్నవిగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ టమాటా ముక్కలు వేసుకున్న వెంటనే ఉప్పు అనేది వేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇంకా చికెన్ పీస్ కూడా ముక్క అనేది బాగా పర్ఫెక్ట్ గా పడుతుంది. ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకునేటప్పుడు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా ముక్కలు ఇంకా చికెన్ పీస్ బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. మీరు ఎంతైతే కారం తింటారో
మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేటప్పుడు కానీ కర్రీ తాలింపులో కానీ వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దీని మీద మూత వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు అలానే వదిలేయాలి. అలా వేయడం వల్ల కారం ఉప్పు అనేది ముక్కకి బాగా పడుతుంది. ఇంకా 2 నిమిషాల తర్వాత ఈ కర్రీ గ్రేవీ కోసం అయితే వెసరు పోసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ కర్రీకి మనకి ఎంత పులుసు అయితే అవసరమో, ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో మీరు చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి. ఈ బగారా రైస్లో కానీ ఈ చికెన్ కర్రీలో కానీ కొత్తిమీర పుదీనా కరేపాకు ఎక్కడా వేయలేదండి. ఈ ఆకులు ఏమీ వేయకుండా ఒక కసూరి మేతి ఆకు వేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా వేసుకున్న రాని ఫ్లేవర్ ఈ కసూరి మేతి వేసుకుంటే వస్తుంది. ఈ ఆకు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ గరం మసాలా పొడి అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్ గా చిక్కటి చికెన్ గ్రేవీతో ఈ బగారా రైస్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. వంటలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి. ఇలా బగారా రైస్ తో ఈ చికెన్ కర్రీ వేసుకొని మేము ఇంకా లాగించేస్తాము. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అనేది చాలా తక్కువ మసాలాతో చేసి పెట్టారంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే వాళ్ళ కడుపు అనేది చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మసాలాలు అనేది ఎక్కడ కూడా మనం ఎక్కువగా వాడలేదు. ఈ రైస్ వేసుకొని ఈ కర్రీ వేసుకొని మధ్యలో ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.